హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనము నయాగ్రా ఫాల్స్ యొక్క డిఫరెంట్ వ్యూ పాయింట్స్ని చూడడానికి వెళ్తున్నాము. సో మనం పార్కింగ్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఎంటర్ అవ్వగానే మనకి ఈ వే కనబడుతుంది. ఇక్కడ ఈ టాలెస్ట్ పిల్లర్ ఒకటి ఉంది కదా, ఇటు నుంచే మనం వెళ్ళాల్సి ఉంటుంది గోట్ ఐలాండ్కి. సో ఫస్ట్ మనం గోట్ ఐలాండ్కి వెళ్తాం, అక్కడ అమెరికన్ ఫాల్స్ చూస్తాం, అటు నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తాం. అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్లో మనకి ఫాల్స్ కనబడతాయి. సో మనం అవన్నీ చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ ఇప్పుడు మనం వెళ్తున్నది అయితే గోట్ ఐలాండ్. సో గోట్ ఐలాండ్కి ఇట్లా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే బైసైకిల్ సర్వీస్ ఉంది, ట్రాలీ సర్వీస్ ఉంది, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అన్నీ చాలా తక్కువ మినిమం ప్రైసే ఉంది. ఈ పాప చూడండి టక్ పట్టుకొని ఎంత క్యూట్గా ఉంది అసలు. ఇలాంటి చిన్నపిల్లలు ఎంతమంది కనిపిస్తున్నారు, చాలా క్యూట్గా, చాలా ముద్దుగా ఉండే పిల్లలు. సో మొత్తానికి మనం అమెరికన్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసినాం గోట్ ఐలాండ్ను నడుచుకుంటూ. సో ఇదంతా గోట్ ఐలాండ్. ఈ ఫాల్స్ ఇక్కడ వ్యూని అమెరికన్ ఫాల్స్ అని అంటారనమాట. సో ఇక్కడ పాత్వే ఉంది, ఈ ఫాల్స్ రైట్ సైడ్లో ఉన్నాయి. మనం ఈ పాత్వేలో అట్లా ఫాల్స్ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఈ బ్రిడ్జ్ ఎక్కేసి మనం అటు సైడ్ వెళ్తే మనకి అక్కడ వేరే వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. సో మొత్తానికి బ్రిడ్జ్ ఎక్కేసి వచ్చేసినాం. బ్రిడ్జ్ దిగంగానే అటు సైడ్ లెఫ్ట్ సైడ్లో బ్రిడ్జ్ ఉంది. సో అటు నుంచి రైట్కి వచ్చేస్తే మనకి ఈ పాయింట్, ఈ వే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి వెళ్తే మనకి కేవ్ ఆఫ్ ద విన్స్, లూనా ఐలాండ్, బ్రైడల్ వెల్ ఫాల్స్, టెరపిన్ పాయింట్, హార్స్ షూ ఫాల్స్, టాప్ ఆఫ్ ది ఫాల్స్ రెస్టారెంట్, త్రీ సిస్టర్స్ ఐలాండ్స్, ఇవన్నీ కూడా కనబడతాయి. అండ్ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇవన్నీ కూడా కవర్ చేస్తామన్నమాట. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఫస్ట్ వచ్చేసి టెరపిన్ వ్యూ పాయింట్ కనబడుతుంది. ఆ టెరపిన్ వ్యూ పాయింట్ నుంచే మనకి హార్స్ షూ ఫాల్స్ కూడా కనబడుతుంది. సో లెట్స్ గో నౌ. ఇప్పుడు మనం వచ్చేసినాం టెరపిన్ వ్యూ పాయింట్కి. ఇప్పుడు మనం పైన నుంచి చూస్తున్నాము. సో ఇది వ్యూ ఇట్లా ఉంది. కిందకెళ్ళి దగ్గర నుంచి చూద్దాం అసలు ఈ హార్స్ షూ ఫాల్స్ ఏంది, టెరపిన్ వ్యూ పాయింట్ ఏంది, ఇవన్నీ దగ్గర నుంచి చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఈ టెరపిన్ వ్యూ పాయింట్ నుంచి ఫాల్స్ని చూస్తే మనకి హార్స్ షూ లాగా కనబడుతుంది, అందుకని దీనికి హార్స్ షూ ఫాల్స్ అని చెప్పి పేరు. అయితే మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకా క్లారిటీగా.
వచ్చేసినాం దగ్గరగా హార్షూ ఫాల్స్ని చూడడానికి. అండ్ నౌ వీఆర్ ఎట్ టెరపిన్ వ్యూ పాయింట్. సో ఈ టెరపిన్ వ్యూ పాయింట్ నుంచి చూస్తున్న ఫాల్సే హార్షూ ఫాల్స్. వాటర్ చూడండి అసలు ఎట్లుండే. మనం ఆ మేడ్ ఆఫ్ ది మిస్ట్కి బోట్లో వెళ్ళినాం కదా, సో ఆ బోట్ మనకి ఈ హార్షూ ఫాల్స్ దగ్గర నుంచి చూపిస్తుంది. కింద నుంచి వ్యూ చూపించేది మేడ్ ఆఫ్ ది మిస్ట్, ఆ బోట్లో వెళ్ళేది. పైన నుంచి చూసేది హార్షూ ఫాల్స్ ఇక్కడ. అండ్ ఈ పైన నుంచి చూసే వ్యూ పాయింట్ని టెరపిన్ వ్యూ పాయింట్ అంటారు. చూడండి ఎగ్జాక్ట్లీ హార్షూ లాగా ఉంది కదా షేప్, అందుకే దీన్ని హార్షూ ఫాల్స్ అని అంటారు. వాటర్ అయితే మస్తు ప్యూర్గా ఉండే. ఆ వాటర్ ఇట్లా మీదికి ఇట్లా పడుతూ ఉంటే ఆ ఫీల్ వేరేలాగా ఉండే. ఈ వ్యూ నుంచి ఆ ఫాల్స్ని చూస్తుంటే అబ్బాబ్బాబ్బా మస్తు అనిపించింది. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనం చూడాలి, ఎంజాయ్ చేయాలి, బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఆ ఫాల్స్ అయిపోయింది కదా, హార్షూ ఫాల్స్, టెరపిన్ వ్యూ పాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం లూనా ఐలాండ్ అండ్ బ్రైడల్ వేల్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం. సో జస్ట్ మనం ఆ హార్షూ ఫాల్స్ నుంచి ఇట్లా ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ దిగేసి వెళ్తే మనకి లూనా ఐలాండ్, బ్రైడల్ వేల్ ఫాల్స్ కనిపిస్తాయి. సో నడుచుకుంటూ వెళ్ళి చూద్దాము దగ్గరగా. ఇప్పుడు మనం లూనా ఐలాండ్లో ఉన్నాం. ముందుకు నడుచుకుంటూ వచ్చేసినాం కదా స్టెప్స్ దిగుతుంటే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మ్యాప్ కూడా ఉంది. మనం ఎక్కడ ఉన్నాం, ఏ పార్ట్ ఆఫ్ ది ఫాల్స్ దగ్గర ఉన్నామని క్లారిటీ తెచ్చుకోవడానికి మ్యాప్స్ పెట్టారు ప్రతి చోట. సో మొత్తానికి మనం లూనా ఐలాండ్ దగ్గరకు వచ్చేసినాం. అస్సలు నాకు మొత్తం ఫాల్స్లో ఈ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా నచ్చిండే. ఎంత బాగుంది చూడండి, ఆ చెట్ల మధ్యలో ఫాల్స్ ఇట్లా కిందకి పడుతూ అక్కడ నుంచి ఫ్లో అవుతూ మళ్ళీ ఇంకా కిందికి వెళ్తూ లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఇప్పుడు చూడండి ఇట్లా కిందికి పోయి అక్కడ నయాగ్రా ఫాల్స్ మెయిన్ ఫాల్స్ దగ్గర కలుస్తున్నాయి అన్నమాట ఈ వాటర్. ఈ వ్యూ పాయింట్ చాలా నచ్చినుండే. ఇది బ్రిడ్జ్, ఇది వాటర్ ఉంది కదా, ఈ వాటర్ పైన ఈ బ్రిడ్జ్ కట్టారు. ఈ బ్రిడ్జ్ మీద నించొని కిందంతా వాటర్, రైట్ సైడ్ వాటర్, లెఫ్ట్ సైడ్ వాటర్ మస్తు ఉండే. చాలా చాలా బాగుండే ఈ ప్లేస్లో ఈ వ్యూ పాయింట్, నాకు చాలా నచ్చింది. అండ్ ఈ ఐలాండ్ చూడండి మొత్తం అంతా చెట్లు, చాలా బాగుండే. ఇక్కడ మనుషులే కాదు కుక్కలు కూడా తిరగడానికి వస్తున్నాయి చూడండి. ఇక్కడ వాళ్ళు చాలా విచిత్రం అసలు. చిన్న పిల్లల్ని వదలరు, 1 year బేబీస్ని వదలరు, కుక్క పిల్లల్ని వదలరు, అన్నిటిని పట్టుకొచ్చేస్తారు వాళ్ళతో పాటు చూడడానికి. అండ్ యా బాగుంటుంది. వాళ్ళు కూడా అట్లా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం లూనా ఐలాండ్ మీద ఉన్నాము. ఈ లూనా ఐలాండ్ మీద నుంచి కనిపించే ఫాల్స్ వ్యూని బ్రైడల్ వేల్ ఫాల్స్ అంటారు. చూడండి ఆ రెయిన్బో చూడండి, అసలు మస్తు వచ్చింది, అసలు పెద్ద రెయిన్బో వచ్చింది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఈ స్టెప్స్ లాగా ఇవన్నీ కనబడుతున్నాయి కదా బ్రౌన్ కలర్లో, అది కేవ్ ఆఫ్ ది విన్స్. ఆ కేవ్ ఆఫ్ ది విన్స్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉండే, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో ఇప్పటికైతే మనం లూనా ఐలాండ్లో ఉన్నాం. లూనా ఐలాండ్ నుంచి మనం బ్రైడల్ వేల్ ఫాల్స్ చూస్తాము. అండ్ ఇక్కడ రెయిన్బో వచ్చింది చూడండి, చాలా పెద్ద రెయిన్బో వచ్చింది. అటు సైడ్ అంతా కూడా మనకి కెనడా అన్నమాట. అయితే ఇది బ్రైడల్ వేల్ ఫాల్స్ ఎందుకు అంటారు, ఎక్కడి నుంచి బ్రైడల్ వేల్ లాగా కనిపిస్తుంది అని చూస్తే ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నేను ఫింగర్తో చూపిస్తున్నా కదా, ఈ ఫాల్స్ ఇట్లా పైన నుంచి కిందికి పడుతుంది. ఎట్లా కనిపిస్తుంది, క్రిస్టియన్ మ్యారేజెస్లో అమ్మాయిలకి తలపైన వేస్తారు కదా వేల్, ఆ వేల్ లాగా కనబడుతుంది ఫాల్స్ వ్యూ చూడండి. అందుకే దీనికి బ్రైడల్ వేల్ ఫాల్స్ అని చెప్పి పేరు వచ్చింది. చూసిరా నిజంగా చాలా బాగుండే. లైవ్గా అక్కడ నుంచి చూస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా 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 బాగుండే. అండ్ వాటర్ సౌండ్కి యాక్చువల్లీ నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వకపోతుండే వీడియోకి, నేను అంతా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ లైవ్గా నేను అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ అయ్యేది చూపిద్దాము, అక్కడే మాట్లాడదామని చెప్పి మాట్లాడినా. కానీ ఆ వాయిస్ వాటర్ది సౌండ్ వల్ల వాయిసే వినిపించలేదు తెలుసా. అసలు అట్లుండే వాటర్ సౌండ్. మీకు ఇప్పుడు ఆ వాటర్ సౌండ్ ఎట్లుంటుందో నేను చూపిస్తాను. అండ్ ఆల్సో మనం
స్టార్టింగ్ గోట్ ఐలాండ్ నుంచి ఇక్కడ వరకు వచ్చే వరకు వాటర్కి ఎంత దగ్గరకు వచ్చేసినాం చూడండి. ఇది చూడండి ఎంత దగ్గరకు వచ్చేసినాం వాటర్కి. ఆల్మోస్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే టచ్ చేసేయవచ్చు వాటర్ని, కానీ గ్రిల్ ఉంది కాబట్టి మనం టచ్ చేయలేము. వాటర్ ఎంత ప్యూర్ అంటే ప్యూర్గా ఉంది చూడండి. మస్త్ అంటే మస్త్ అనిపించింది అబ్బా ఈ ప్లేస్లో. ఆ వాటర్ని చూస్తుంటే ఆ వాటర్ సౌండ్కి బా మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అసలు. చూడండి వాటర్ అంతా ఎట్లా పడుతుంది కిందకి. ఆ కిందకి పడుతుంటే వాటర్ ఇట్లా పైనకి ఎగిరి అది పొగ మంచులాగా కనబడుతుంది. సి దిస్ వ్యూ వాటర్. మీకు వాటర్ సౌండ్ వినిపిస్తా అన్నా కదా, ఇప్పుడు చూడండి వాటర్ సౌండ్. మనం ఇదంతా చూడండి, ఇదంతా వాటర్ మధ్యలో అటు ఫాల్స్ ఉన్నాయి, ఇటు ఫాల్స్ ఉన్నాయి, పక్కనే మధ్యలో మనం ఉన్నాం. సో ఎట్లుండే వాటర్ సౌండ్ చాలా బాగుంది కదా. అండ్ నేను చూపిస్తున్నాను కదా అదంతా కూడా కెనడా సైడ్. అండ్ నాకు తెలిసి కెనడాలో ఎక్కువ వ్యూ పాయింట్స్ లేవు అనుకుంటా నయాగ్రావి. నాకు తెలిసి అమెరికా సైడే ఎక్కువ వ్యూ పాయింట్స్ ఉన్నట్టున్నాయి నయాగ్రా వ్యూ పాయింట్స్. అటు సైడ్ చూడండి అసలు ఏం వాటర్ అక్కడ సైడే లేదు. వాళ్ళు నయాగ్రా ఫాల్స్ చూడడానికి కూడా ఆ మేడ్ ఆఫ్ ది మిస్ట్ ఎక్కేసి మన సైడే రావాలి, అమెరికా సైడ్. ఈ వ్యూలో కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంటే అసలు ఫీల్ వేరే వేరే అంటే వేరే. ఐస్ క్రీమ్ తింటుంటే ఆ కిక్కే వేరబ్బా అసలు. సో ఇప్పుడు మనం ఏదైతే దారిలో వచ్చినామో రిటర్న్ అదే దారిలో వెళ్ళి ఆ స్టెప్స్ దిగేసి వచ్చినాం కదా. ఇప్పుడు ఆ స్టెప్స్ ఎక్కితే మనకి అటు సైడే కేవ్ ఆఫ్ ద విల్స్ ఉంటుందన్నమాట. సో దీని తర్వాత మేము కేవ్ ఆఫ్ ద విల్స్కి వెళ్ళినాం. సో నేను చెప్తున్నట్టు నేను చూపిస్తున్నట్టే ఫస్ట్ మీరు మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వెళ్ళండి, తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఫుడ్ తినేసి అప్పుడు మీరు ఈ గోట్ ఐలాండ్ ఇవన్నీ తిరగడానికి వచ్చేసేయండి. ఆ తర్వాత లాస్ట్కి కేవ్ ఆఫ్ ద విల్స్కి వెళ్ళండి. ఇప్పుడు మీకు అంత ప్లాన్డ్గా మంచిగా అనిపిస్తుంది. మా హస్బెండ్ని చూడండి, ఫొటోస్ తీయమంటే వీడియోస్ తీస్తుంది, నేనేమో ఫోటోకి ఫోన్ పెడుతుంది. అలా మేము కొంచెం కొంచెం ఫన్ చేసుకుంటూ అలా మమ్మల్ని మాకు మేమే ఎంజాయ్ చేసుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ అట్లా మనది ఈ ఐలాండ్స్ ట్రిప్ అయిపోయింది నయాగ్రా ఫాల్స్కి. వాటర్ చూడండి ఎంత క్లారిటీ, ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటర్. సో దాట్స్ హౌ వీ ఎంజాయ్డ్ సీయింగ్ ఆల్ ది వ్యూ పాయింట్స్ ఆఫ్ నయాగ్రా. సో మీరు కూడా ఈ వ్యూ పాయింట్స్ అన్నీ చూసేసి బాగా ఎంజాయ్ చేశారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మనం కేవ్ ఆఫ్ ద విన్స్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.